హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు కటింగ్ ట్రిమ్మింగ్ చేయించా ఫ్రెండ్స్. ఇది కూడా చెప్తాను ఏంట్రా బాబు అనుకుంటున్నాను. కొత్తగా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ డౌట్ వచ్చిందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి, దేశంలో ఇన్ని క్యాస్ట్లు ఉండగా, ఇన్ని ట్రైబ్స్ ఉండగా మన హిందువులకి ఇంత అవమానం ఎందుకు జరుగుతుంది? హిందువులకు అవమానం జరుగుతుందని అంటారని ఎందుకు అనుకుంటారేమో. ఇప్పుడు ఒక క్రిస్టియన్ని టచ్ చేస్తే విదేశాలు వస్తాయి, మా దేవుడిని ఏదో అనేశారు, లేదంటే మా ప్రజల్ని ఏదో అనేశారని. ఒక ముస్లింలు టచ్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, సౌదీ అరేబియా వాళ్ళు, ఇలా ఎవరైతే ముస్లిం కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు వచ్చేస్తారు. కానీ మన హిందూని టచ్ చేస్తే ఒక్క హిందూ అన్న వస్తున్నాడా? వాళ్ళకు ఉన్న యూనిటీ మనకు ఉందా? ఇదే నా క్వశ్చన్. అసలు మిగతా క్యాస్ట్స్కి కానీ మిగతా రిలీజియన్స్కి కానీ ఉన్న యూనిటీ మన హిందువుల్లో ఎందుకు లేదు, ఎందుకు లోపించింది? ఎందుకంటే ఎవడ స్వార్థం ఆడదు కాబట్టి. మిగతా వాళ్ళు అన్నా తమ్ముళ్ళలాగా, అక్క చెల్లెళ్ళలాగా, ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ చూడండి, బ్రదర్ అనుకుంటారు, సిస్టర్ అనుకుంటారు. అంటే ఇంటి వాళ్ళ ఎంత సంబంధాలు ఉండే అన్నా చెల్లెలు అనుకుంటారు. కాబట్టి వాళ్ళు యూనిటీగా ఉంటారు. వీళ్ళని పక్కన పెడితే ముస్లిమ్స్ కూడా అంతే. ఒకనంటే 10 మంది వస్తారు. కానీ మన హిందూస్ ఒకనంటే ఒకడు కూడా రాడు. మెయిన్ కారణం యూనిటీ. మన హిందువుల్లో లోపించింది యూనిటీ. సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, హిందువులు ఎందుకు చిన్న చూపుని చూస్తున్నారంటే మన ఇండియాలో, మన హిందువులు ఎందుకు చిన్న చూపులు చూస్తున్నారంటే మన యూనిటీ లేకపోబట్టే, మనం యూనిటీ మీద పోరాడుకోబట్టే. సో ఇక నుంచి అయినా హిందువులు మేలుకొని జాగృతమై పోరాడతారని ఆశిస్తున్నాను. మేలుకో హిందువా, మేలుకో, మేలుకో, మేలుకొని జాతిని రక్షించు, జాగృతి చెందు. నేను ఇంతలాగా ఎందుకు చెప్తున్నానంటే నాకు బాధ కలిగించింది కాబట్టి చెప్తున్నాను. ఒక క్రిస్టియన్ అంటే దేశాలు వచ్చినప్పుడు, ఒక ముస్లిమ్స్ అంటే ముస్లిం దేశాలు, ముస్లిం జనాలు వచ్చినప్పుడు హిందువులు అంటే ఎందుకు రాలేకపోతున్నారు? హిందువులు అంటే వాళ్ళకంటే ఇంకా గ్రేటే కదా. ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అన్ని మధ్యలో వచ్చింది. మనలో యూనిటీ లేకపోబట్టే కదా. ఒక క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ దేశాలు మొత్తం వస్తుంది, ఒక ముస్లిం అంటే ఒక ముస్లిం దేశాలు మొత్తం వస్తున్నా జనాలు వస్తున్నారు. కానీ వాళ్ళకంటే మనం చాలా గ్రేట్. ఈ ముస్లిం కావచ్చు, హిందూస్ కావచ్చు, ముస్లిం హిందూస్ ఎప్పటి నుంచో ఉండుండొచ్చు. కానీ బయటికి వచ్చింది మన హిందూస్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. ఫస్ట్ మేము ముస్లిమ్స్, మేము క్రిస్టియన్స్ అని ఎవరు బయటికి రాలేదు. హిందూ చరిత్ర మీకు తెలియదు కాదు. శ్రీరాముడి చరిత్ర తీసుకుంటే సాంస్క్రిట్ అంటే ఇక్కడ ఏరియా కాదు, అది యూరోప్ కంట్రీ. యూరోప్ అంటే అక్కడ ఏషియా పక్కన కాంటినెంట్. అది ప్రపంచం మొత్తం ఫేమస్ రాముడు. కృష్ణుడిని తీసుకుంటే అరేబియన్ సీ నుంచి అట్లాంటిక్ ఓషన్ వరకు ఆయనదే సామ్రాజ్యం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తీసుకుంటే ప్రపంచం మొత్తం వేయలేదు వెంకటేశ్వర స్వామి. అది మిగతా వాళ్ళు అనుకోకపోవచ్చు, మన హిందువులు అనుకుంటున్నారు కలియుగ దేవుడు కాదు. ఇంత అద్భుతాలు జరుగుతున్నప్పుడు, ఇంత చేస్తున్నప్పుడు, ఇంత కెపాసిటీ మనకు ఉన్నప్పుడు, మన పూర్వీకులకు ఉన్న తెలివి మనకెందుకు లేకుండా పోతుంది? వాళ్ళకున్న యూనిటీ కానీ, వాళ్ళకున్న తెలివి కానీ, అప్పుడు టెక్నాలజీ లేని కాలంలో ఉన్నప్పుడు అది లేదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ రాగానే ఎందుకు పోయింది? మన స్వార్థం కొద్ది కాదా, మన కుతంత్రాలు గుళ్ళు తత్వం కొద్ది కాదా, మనమే బాగుపడాలన్న అహంకారం బట్టి కాదా? సో ఇక నుంచైనా బాగుపడి ప్రతి హిందువు మేలుకొని, హిందూ అని ఎందుకు అంటున్నానంటే హిందువుల ముసుగులో చాలామంది ఉండొచ్చు, మేకతోలు కప్పుకొని చాలామంది ఉండొచ్చు. సో ఇక నుంచైనా నిజమైన హిందువులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి దొంగ హిందువులు కాదు, దేవుడి పేరు చెప్పుకుని నాటకాలు ఆడేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉండి ఉంటారు, వాళ్ళు హిందూ నుంచి హిందూస్ క్రిస్టియన్స్ కన్వర్ట్ అయి ఉంటారు, ముస్లిమ్స్ అండ్ హిందూ నుంచి ముస్లిమ్స్ కన్వర్ట్ అయి ఉంటారు. కానీ ఏ ఒక్కడు ముస్లిం నుంచి హిందూకి రారు, క్రిస్టియన్ నుంచి హిందూకి రారు. ఎందుకు? వాళ్ళు గొప్ప. ఇటు నుంచి అటు కన్వర్ట్ అవుతున్నారు, అటు నుంచి ఇటు కన్వర్ట్ అవుతారా? ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా చూడండి, నేను చెప్పకూడదు, మా చౌదరీసే ఉన్నారు, మా వాళ్ళు వెళ్ళి వేరే క్యాష్ వాళ్ళు చేసుకుంటారు. వేరే క్యాష్ వాళ్ళు వచ్చి మమ్మల్ని చేసుకోమనండి, చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ యూనిటీ వేరు, మా యూనిటీ వేరు. మాలో ఒకరు బాగుపడుతుంటే చూడలేరు.
ఉన్న విషయం ఇది. ఇప్పుడు హిందూస్లో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు అదే చౌదరీస్కి ఇచ్చుంటే వీళ్ళు చౌదరీస్ బాగుపడేవాళ్ళు కదా, ఎవరు వాళ్ళు వేరే వాళ్ళతో వేసుకుంటే అలా బాగుంటుంది అన్నమాట. అది ఇప్పుడు చెప్తున్నా కదా, హిందువులు వేరే క్యాస్ట్ మారుతున్నారు, కానీ వేరే క్యాస్ట్ వాళ్ళు హిందూస్కి మారరు. ఇది నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా. సో ఇక నుంచి అయినా నీతి నిజాయితీ కలిగిన హిందూస్ అందరూ మేల్కొని యూనిటీగా ఉండి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రపంచాన్ని బాగు చేస్తారని ఆశిస్తున్నాను. ఇంత చెప్పినా నా ప్రయత్నం మీద నేను చేశాను, ఇంకా మీ ప్రయత్నమే మీరుంది. మేలుకో హిందువా, మేలుకో, జాగృతి చెందు, అందరినీ జాగృతి చేయి, ఐకమత్యం చేయండి, అందరితో ఐకమత్యంగా ఉండండి, అందరి హిందువులను మేల్కొల్పండి. జాగో హిందూ జాగో.